ఈరోజు కొండా సురేఖ మంత్రి కేటీఆర్ గురించి నీచంగా సంస్కారహీనమైన మాటలు మాట్లాడుతుంది. ఒక మంత్రిగా కాకుండా కనీసం వీధిలో పోయే ఒక మామూలు మహిళగా కూడా వాళ్ళు కూడా మాట్లాడుకుంటలేరు. నిన్న చాలా బాధపడ్డది. ఏమని? ఎవరో నాయకులకు సంబంధం లేకుండా, నాయకులు కాదు వాళ్ళు, ఎవరో ఒకరు నాయకుల బొమ్మ పెట్టుకొని ప్రొఫైల్ పెట్టుకొని ఏదో పోస్ట్ పెడితే నేను బాధపడ్డా, అన్నం తినలేదు అని అన్నావు. సరే, తోటి మహిళగా నేను కూడా బాధపడ్డా. మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి గారు కూడా ట్వీట్ చేసినారు, తోటి మహిళగా బాధపడుతున్నామని. హరీష్ రావు గారు కూడా బాధపడ్డారు, ఇలాంటి ఎక్కడైనా జరగకూడదు అని అన్నారు. సరే, అక్కడికి అయిపోయింది. అంత పెద్ద మనసుతోని వాళ్ళు అన్నారు. మరి ఈరోజు ఎలాంటి వ్యాఖ్యలు చేసినావు? మరి అదే మాటలు కేటీఆర్ గురించి పర్సనల్గా చాలా వ్యక్తిగతంగా నువ్వు రాజకీయంగా వస్తలేవు, వ్యక్తిగతంగా మాట్లాడితే మరి కేటీఆర్ గారికి కూడా తల్లి ఉన్నది, కేటీఆర్ గారికి కూడా భార్య ఉన్నది, బిడ్డ ఉన్నది, చెల్లి ఉన్నది. మరి వాళ్ళందరూ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళందరూ బాధపడరా? మేమందరం చెల్లెలెక్క మా అన్న అనుకుంటాం రామన్న, మేమందరం బాధపడమా? మరి ఎట్లా వలికినావమ్మా నువ్వు? ఏం సాక్ష్యాలు ఉన్నాయి? తోటి మహిళల గురించి హీరోయిన్లు అంటున్నావు, వాళ్ళు తోటి మహిళలు కాదా? నీకు మహిళలే కనిపిస్తలేరా? వాళ్ళు ఎంత నీచమైన మాటలు మాట్లాడుతున్నావు, అలాంటి సంబంధాలు కడుతున్నావు. నువ్వేం చూసినావని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు? కొండ సురేఖ ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రి పదవిలో ఉన్నారు, ఇదేనా మీ సంస్కారం? మీ జిల్లాలో, మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఎన్ని గుండా రాజకీయాలు చేసిర్రు, రౌడీ రాజకీయాలు చేసిర్రు, ఎంతమందిని ఎంత హత్య మీకు ఎన్ని, మీ మీద ఎన్ని ఉన్నాయి? మీరు ఎలాంటి రాజకీయాలు చేసినారు? ఏంది ఇదంతా? వరంగల్లో అడిగితే ఎవరైనా చెప్తారు, మీ నియోజకవర్గంలో అడిగితే ఎవరైనా చెప్తారు. మీ మొదటి నుంచి మీ రాజకీయ చరిత్ర ఏంది, మీ గుండాయిజం ఏంది, మీ దంపతులు ఏం చేసిండ్రు, ఎవరిని బెదిరించిండ్రు, ఎన్ని కేసులు ఉన్నాయి అనేది. ఇవాళ నువ్వా సుతపూస? నువ్వు మాట్లాడుతున్నావా ఈరోజు? ఏం లేదు. ఈరోజు ఏదైతే హైదరాబాద్లో హైడ్రా గురించి, మూసీ గురించి బాధితులకు ఒక బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుంది, మొత్తం వ్యతిరేకమైపోయింది. ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రో అవి కూడా ఇయ్యలేక ఫెయిల్యూర్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వము అడుగున అడుగుతుండ్రు, విమర్శలు వస్తున్నాయి, వ్యతిరేకత వస్తుంది. ఇవన్నీ ఒక డైవర్షన్ చేయాలి, వీటిని అంతా మరిపియాలని ఒకటి ఎత్తుకున్నారు. ఏది ఒక అక్షరం కూడా నిజం లేకుండా ఇవ్వాలని నేరోపారణ చేసుకుంటూ ఈరోజు వ్యక్తిగతంగా ఒక సినిమా తారల మీద, సినిమా హీరోయిన్ల మీద, వాళ్ళు కూడా ఆడోళ్ళే కదా. నువ్వు ఒక్క మాట ఎవరో తెలుసో తెలియకో ఒక తమ్ముడు ఏదో పెట్టినందుకు నువ్వు ఇంత బాధపడి నిద్రలేక ఇట్లా చేస్తే, మరి కేటీఆర్ గారి మీద ఇన్ని విమర్శలు చేస్తే మేమేం చేయాలమ్మా? ఏం చూసినావు, ఏం సాక్ష్యం చూసినావు అని మాట్లాడుతున్నావు? ఒక మంత్రి హోదాలుండి ఇదేనా వ్యక్తిగతంగా మాట్లాడడం? మర్యాదగా కేటీఆర్ గారి నుంచి క్షమాపణ చెప్పకపోతే మాత్రం నీ ఇల్లు ముట్టడిస్తాం. నువ్వెక్కడున్నా కూడా ముట్టడిచ్చుడు ఖాయం. బేషరతుగా కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. ఖబర్దార్ కొండ సురేఖ.